ప్రేమ, యేసుని ప్రేమ. మనల్ని మోసం చేసేది ఏంటి చెప్పండి? హృదయం. చాలామంది అంటారు, వాళ్ళు నన్ను మోసం చేశారండి అంటారు. అసలు ఆ మోసంలో నువ్వు పడడానికి గల కారణం ఏంటో తెలుసా? నీ హృదయమే నిన్నేం చేసింది? మోసం చేసింది కదా. ఎవరైనా ఆశ చూపిస్తే ఆశకి చాలామంది ఏమైపోతూ ఉంటుంటారు అండ్ మోసపోతారు. అంటే నీకు ఏదైనా చూడండి, కొంతమంది ఒక్కోసారి అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. 300 పెట్టుబడి పెడితే 3 లక్షల రూపాయలు 2 రోజుల్లో అంటారు. ఏండి ఎంత పెట్టుబడి? 300 రూపాయలతో 2 రోజులకి ఎంత వస్తుందట? అది నిజమేనంటారా? అలాంటిది ఏదైనా వ్యాపారాలు ఉంటాయా? అలాంటి వాటికి చాలామంది ఏమైపోతారు, 300 ముందు కట్టండి మీకు 3 లక్షలు వస్తుంది అంటారు 2 రోజుల్లో అని అన్నప్పుడు చాలామంది ఏం చేస్తారండి, 300 కట్టేస్తారు. ఆడు 300 ఎంతో కోట్ల మంది దగ్గర వసూలు చేసుకుంటాడు. అండ్ మళ్ళీ అడ్రస్ 3వ రోజు మనకి అడ్రస్ కనబడదు ఇంకా కదా. కొంతమంది లాటరీలు కడతా ఉంటుంటారు. లాటరీ రూపాయికి ఎంత వస్తుంది? 1,00,000 రూపాయలు. ఏండి ఇవన్నీ ఏం చేస్తారు? అలాగని నిన్నేం చేస్తారు? మోసం చేస్తారు. కొంతమంది 1,00,000 రూపాయలకి రూపాయికి 1,00,000 రూపాయలు వస్తుంది ఏంట్రా, ఇది మోసకరమైన మాట అని చాలామంది అవి కట్టరు. కొంతమంది రూపాయితో 1,00,000 రూపాయలు రావడం అంటే చిన్న విషయం ఏంటి? తగిలిందంటే 1,00,000 రూపాయలు వస్తుంది. పోతే ఎంత పోద్ది? రూపాయి కదా. రూపాయి 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 రోజు కడితే ఎంత పోద్ది? ఏంటి ఎంత పోద్దండి కదా. మొత్తానికి అలాగే చాలామందికి రూపాయి కట్టితే వస్తలేదు కదా, 10 టికెట్లు తీద్దాం అనుకుంటాడు. తర్వాత 10 టికెట్లు ఎంత? 10 రూపాయలే కదా. 100 టికెట్లు తీద్దాం, 100 టికెట్లు 1 టికెట్ అన్నా తగలదా అని 100 రూపాయలు తీస్తాడు. అలాగే వాళ్ళు ఏమైపోతారండి? మోసపోతారు. కానీ ఆ మోసం చేసింది ఆ ప్రకటించిన వ్యక్తి అని అనుకోవద్దు. ఆ ప్రకటనకి నీ హృదయం నిన్నేం చేస్తుందంటే మోసగిస్తుంది కదా. కొంతమంది ఏమంటారు తెలుసా? నేను పాడైపోవడానికి కారణం వాడు అని వాడి వైపు చేయి చూపిస్తారు. వాడు చెడ్డ చెప్పితే నువ్వెందుకు మాట విన్నావు? నీ హృదయమే నిన్నేం చేసింది? మోసగించింది. వాడు చెప్పేది చెడ్డ అని నువ్వు గ్రహించగలగాలి. చెడ్డతో నువ్వు ఏకీభవించావంటే నువ్వు తప్పకుండా మోసపోతావు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరో నిన్ను మోసం చేయడం కాదు, అసలు నీ హృదయమే నిన్నేం చేస్తుంది? అన్నిటికంటే మోసకరమైనది ఏంటట? హృదయం. ఇలాంటి మోసకరమైన హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. రెండోది, ఈ హృదయం ఎలాంటిదండి? బహుఘోరమైన వ్యాధి కలిగినది. ఏంటి హృదయానికి వ్యాధి ఏంటి అని అనుకుంటాం కదండి. ఈ అవయవాల్లో దేనికన్నా ఒక వ్యాధి వస్తే మనకు తెలిసిపోతుంది. చెయ్యి నొప్పి వస్తే ఈ నరాల్లో ఏదో ఉంది అని తేడా చూస్తారు డాక్టర్స్. అంటే హృదయం అనేది కనబడేది కాదు, కానీ ఆ హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగిందట. అసలు హృదయాన్ని గ్రహించగలిగిన వాడెవడు అని దేవుడు మనలా ప్రశ్న వేస్తున్నాడు. ఇలాంటి పాపకరమైన మోసం చేసే హృదయము, బహుఘోరమైన వ్యాధి కలిగిన హృదయమును ఎవరు అడుగుతున్నారో తెలుసా? యేసయ్య అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. మానవ హృదయం ఇంత చెత్తదని తెలిసి, ఇంత ఘోరమైన వ్యాధి కలిగింది అని తెలిసి యేసు ప్రభువారు మానవ హృదయాల దగ్గరికి వచ్చి తలుపు తడుతున్నాడట. హృదయం అనే ఆ డోర్స్ కానీ మీరు తీస్తే నేను మీలోనికి వస్తాను.
దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఆ మోసకరమైన హృదయంలోనికి దేవుడు వస్తే అక్కడ మోసం అనేది ఉండలేదు, వ్యాధి అనేది ఉండలేదు. యేసు ప్రభువారు ఎక్కడికి వస్తే అక్కడ ఏమవుతుందో తెలుసా? పాడైపోయినవన్నీ కూడా బాగు అవుతూ ఉంటుంటాయి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. యేసు ప్రభువారు ఎక్కడికి వస్తే అక్కడ ఏం జరుగుతుంది? మొట్టమొదట చీకటి పోతుంది, అక్కడ వెలుగు వస్తుంది. వ్యాధి పోతుంది, ఏంటి, స్వస్థత వస్తుంది. ఏది పాడైపోద్దో, నీ జీవితం పాడైపోయి ఉందనుకో, ఆ జీవితం ఏమవుద్దంటే బాగవుతుంది. అందుకనే యేసయ్య ఏమడుగుతున్నాడండి? ఈ హృదయాన్ని అడుగుతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. వజ్రాలు అడగలేదు ఆయన, నీ బంగారము అడగలేదు. నువ్వు ఎంతో కష్టపడి సంపాదించుకున్న బంగారాన్ని అడిగితే నీకు బాధ కలగదు? పాపం కలగదండి? రూపాయి 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 కలిసి కూడబెట్టుకొని ఒక కాసు బంగారం కొనుక్కున్నావు, దేవుడు నీ బంగారం గొలుసు ఇచ్చేయమంటే ఎంత బాధ కలుగుతుంది కదండి? కానీ దేవుడికి అవేమీ అక్కర్లేదు. ఆకాశం ఆయనది, భూమి ఆయనది, వెండి ఆయనది, బంగారము ఆయనదే, సమస్తము ఆయనవే. కాబట్టి ఇలాంటి వాటిని అడగట్లేదు. పాడైపోయిన, చీకటితో నింపబడిన, పాపం అనే హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. ఎప్పుడైతే మన హృదయాన్ని దేవునికి ఇస్తామో మన హృదయంలోనికి యేసయ్య వచ్చి మనల్ని వెలుగుతో నింపేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఏంటి, మోసం చేసే హృదయానికి ఏముండదో తెలుసా? శాంతి అనేది ఉండదు. కాబట్టి అశాంతితో నింపబడిన మన హృదయము ఎప్పుడైతే ప్రభువుకి మనం ఇస్తామో ఆ హృదయంలోనికి మొట్టమొదటి వచ్చేది ఏంటో తెలుసా? శాంతి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. యేసయ్యని నమ్ముకుంటే మొట్టమొదట నీకేం వస్తుందండి? చెప్పాలంటే అదే వస్తుంది ముందు. మనిషికి ఏం కావాలి? ఈ రోజున ఏం కావాలండి? శాంతే కావాలి. దేవునికి స్తోత్రంగా. ఏంటి, డబ్బు ఉంటే శాంతి వచ్చేస్తుంది అనుకున్నారా? పెద్ద పెద్ద మేడలు ఉంటే శాంతి వచ్చేస్తుంది అనుకున్నారా? ఏంటి, పెద్ద పెద్ద బంగారం ఉంటే నీకు శాంతి వచ్చేస్తుంది అనుకున్నావా? హృదయంలో ఏంటి పాపం ఉన్నప్పుడు, హృదయంలో చీకటి ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉండాలన్నా మనం ఉండలేము. అందుకనే దేవుడు ఏమడుగుతున్నాడంటే, నీ హృదయాన్ని నాకు ఇచ్చేయి. నీ హృదయంలోనికి నేను వచ్చానంటే నీకేమొస్తుందంటే, నా శాంతి నేను నీకు అనుగ్రహిస్తున్నాను. దేవునికి స్తోత్రం చెల్లిందాం. యేసయ్యకి ఏముందండి? ఆయన శాంతి, ఆయనే శాంతి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటి, శాంతి సమాధానాల కర్త అయిన. కాబట్టి ఆయనలో ఉండే శాంతినే, అదే గొప్ప ఆస్తి. చెప్పాలంటే ఈ లోకంలో శాంతిని ఎక్కడ కొనుక్కోలేరు. ఎక్కడ దొరుకుద్ది ఆ శాంతి? యేసు దగ్గరే ఆ శాంతి నీకు దొరుకుతుంది, ఇంకెక్కడా నీకు దొరకదు కదా. శాంతి సారకొట్లో దొరుకుతుందా? మరి సారకొట్టుకి ఎందుకు వెళ్తున్నారు? దేనికి వెళ్తున్నారు తెలుసా? ఆ మత్తులో అన్న మనం శాంతిగా ఉందాం అని వెళ్తున్నారు. సినిమాకి ఎందుకు వెళ్తున్నారు? ఆ సినిమాలోనైనా కొన్ని ఆట పాట చూసి కొద్దిసేపు సంతోషిద్దాంరా అనుకుంటారు కదా. లేకపోతే ఏ పాపపు కార్యానికి వెళ్ళినా ఏదో కొద్ది ఆనందం ఉంటుందేమోనని వెళ్తారు. కానీ అది కొద్ది నిమిషాల్లోనే ఆవిరైపోతూ ఉంటుంటుంది. సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు ఏడుస్తూ వస్తావు కానీ నవ్వుతా రావు కదండి. ఎలా వస్తావు? ఏడుస్తానే మళ్ళీ ఇంకో సినిమాకి వెళ్తావు. అందుకనే ఆ సినిమా చూడగానే నీకు శాంతిగానే వచ్చేస్తే నువ్వు ఇంకా సినిమా వెళ్ళవలసిన పని లేదు. ఒకసారి తాగితే నీకు శాంతి వచ్చేస్తే నువ్వు తాగవలసిన పని లేదు. అందుకనే యేసు ప్రభువారు అంటారు, పాపాత్మురాలైన సమరయ స్త్రీతో ఏమన్నాడు? నీవు ఇచ్చే నీళ్లు తాగితే మళ్ళా దాహం వేస్తుందమ్మా, నేను ఇచ్చే నీళ్లు కానీ నువ్వు తాగితే మళ్ళా నీకు దాహము వేయదు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. యేసు ప్రభువారు ఇచ్చే జీవజలాలు ఏంటి? ఆయన వాక్కు, ఆయన మాట, ఆయన శక్తి మనకేం కలగజేస్తుందంటే శాంతిని కలగజేస్తుంది. అందుకనే ఈ హృదయంలో నెమ్మది కావాలంటే, ఈ హృదయం శాంతిగా ఉండాలంటే తప్పకుండా నీ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అందుకనే యేసయ్య ఎక్కడున్నాడైనా? నీ హృదయం అనే తలుపు యొద్దే నేను నిలిచి ఉన్నాను కదా. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్కుకు మన హృదయాలు తెరవబడతాయో
అప్పుడు మన హృదయంలోనికి యేసయ్య ప్రవేశిస్తాడు. అప్పుడు మన హృదయంలో ఏమొస్తుందంటే శాంతి వస్తుంది. అందుకనే ఈ హృదయమును దేవునికి పూర్తిగా ఇచ్చేయాలట. దేవుణ్ణి ప్రేమించేవారు ఎలా ప్రేమించాలంటున్నాడు? పూర్ణ హృదయముతో. చెప్పండి. అలాగే మన హృదయము ఎంతో కొంత పర్సెంట్ దేవునికి ఇవ్వటం కాదు. మన హృదయం అంతటితో దేవుణ్ణి ఏం చేయాలంటే ప్రేమించాలి. మన హృదయములో ఇంకా దేనికి స్థానం ఉండటానికి వీలు లేదు. నీ హృదయం ఎప్పుడైతే దేవునికి పూర్తిగా నువ్వు ఇస్తావో అప్పుడు నీ హృదయం అంతా కూడా దేవుడు ఏమై ఉంటాడంటే నిండుకొని ఉంటాడు. ఒక్కసారి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవా తండ్రి, మీకే వందనాలు ప్రభువా. ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు. ఇదిగో తండ్రి, ఈ వారమంతా మమ్మల్ని, ఈ నెలంతా మమ్మల్ని కాచి కాపాడండి ప్రభువా. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి. ఎవరికి ఏ లోటు లేకుండా సహాయం చేయండి. అందరికీ మంచి ఆరోగ్యాలు దయచేసి కృప దయచేయమని, ప్రతి బిడ్డలను దీవించమని, వారి అవసరతలన్నీ తీర్చండి. వ్యాపారాలను దీవించి, ఉద్యోగాలను దీవించి, ప్రతి కుటుంబానికి కావాల్సిన జీవనాధారమును దయచేయమని, నీ కృపతో మమ్మల్ని నింపమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న డానియల్ రాజుని, గోపిని, సరళాను, ఎర్ర శ్రీని, ధన, పిలిశెట్టి సత్యవతి, సుబ్బలక్ష్మి, అవినాష్, పెర్ల అప్పారావు, గొల్లవెల్లి పద్మావతి, సత్యపు సతీష్, బాకీ ఘనో, వీరందరూ రక్షణ పుట్టినరోజు జరుపుకుంటుండగా వీరందరినీ దేవుడు దీవించి వారికి ఇచ్చిన దేవుని యొక్క రక్షణ ఆనందాన్ని కాపాడుకుంటూ జీవితకాలం అంతా దేవునిలో నమ్మకంగా ఉండటానికి దేవుడే